హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసు ప్రభువారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 127వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. సో ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ దేవుడైన యెహోవారు దేవుడు ఇల్లు కట్టని ఎడల ఆ ఇల్లు కట్టుట వ్యర్థమే. అండ్ అలాగే ఇక్కడ ఏంటి, ఆయన కాపాడని ఎడల కావలి వారు కావలి కాయుట వ్యర్థమే అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఏంటి, ఇక్కడ కావాలని మన పనులన్నీ ఆపేసి మనం ఆయన ద్వారానే ప్రతి ఒక్కటి పొందుకోవాలని కాదు. ఇక్కడ ఏంటంటే అఫ్కోర్స్ ఆయన ద్వారానే ప్రతి ఒక్కటి పొందుకుంటాము. అయితే ఇక్కడ ఏంటంటే మనం చేస్తున్న పనిలో ఏ పని అయినా కావచ్చు, అంటే ఉద్యోగం కావచ్చు, లేకుంటే చదువుకోవడం కావచ్చు, లేకుంటే వివాహం విషయంలో కావచ్చు, లేకుంటే పిల్లల విషయంలో కావచ్చు, లేకుంటే కెరియర్ విషయంలో కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా మన డెసిషన్లో ఆయనని ఇన్వాల్వ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, మనం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ, మనం ఏ పని చేస్తున్నా కానీ మనం ఆయన సహాయం పొందుకొని చేసినట్లయితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. లేదంటే ఇక్కడ ఏంటి, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అసలు యేసుప్రభు వారినే మనం అడగకుండా ఆయన సహాయం లేకుండా చేస్తే ఇక్కడ ఏంటంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు ఆ పని చేయాలి, ఆ పనికి సక్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఆయన ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి మనం ఏ పని అయినా ఆరంభించే ముందరగా ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారిని అడిగినట్లయితే ఇక్కడ ఏంటంటే ఆయన ప్రొసీడ్ అవ్వమన్నారంటే మనం అసలు ఏ ఇబ్బంది లేకుండా, లేకుంటే మనం ఇంకొక సెకండ్ థాట్ అనేది లేకుండా మనం ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అదే యేసుప్రభు వారు వద్దంటే ఇక్కడ ఏంటి, అది ఆ పని ఎంత ఈజీగా జరిగించే అవకాశం ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఆయన వద్దన్నారు కాబట్టి ఇక్కడ ఏంటి, అది జరగదు. ఈ వాక్య ప్రకారంగా ఇక్కడ ఏంటంటే మన ఒకవేళ యేసుప్రభు వారు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టుటే వ్యర్థమే. అంటే ఇక్కడ ఏంటి, మనం కావాలని ఇల్లు కట్టడం మానేయాలని కాదు. అయితే ఆ ఇల్లు కట్టేటప్పుడు మనం దేవుని సహాయం పొందుకుంటూ కడితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఇల్లుని మనం కరెక్ట్గా కట్టొచ్చు. పట్టణంను కావలి కాయవారు ఉండుట వ్యర్థమే అంటే ఇక్కడ ఏంటి, అసలు కావలి వారే ఉండాల్సిన అవసరం లేదని కాదు. ఇక్కడ ఏంటంటే కావలి వారు ఉండాలి. అయితే మనం దేవుని సహాయం కూడా పొందుకున్నట్లయితే ఏంటంటే ఆ కావలి కాయవారు ఖచ్చితంగా కరెక్ట్గా కావలి కాస్తారు, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారని అర్థం. కాబట్టి మనం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని జరిగిస్తున్నా మనం 100% ప్రతి ఒక్క దాంట్లో యేసుప్రభు వారిని మనం ఇన్వాల్వ్ చేసే విధంగా మనం చూసుకోవాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకుని ఎందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ఒకవేళ మీరు కనుక ఇల్లు కట్టకుంటే ఇల్లు కట్టువారు ఉండుట వ్యర్థమే. ఒకవేళ మీరు కావలి కాయకుంటే కావలి వారు కాయుట కూడా వ్యర్థమే అని మాకు తెలియజేశారు తండ్రి. అంటే ప్రతి ఒక్క పనిలో కూడా, మేము చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మేము మీ సహాయం పొందుకొని మీ నిర్ణయాన్ని మేము గౌరవించి ముందుకు వెళ్ళాలి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మేమెవ్వరం కూడా మీకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోకుండా, మీకు వ్యతిరేకంగా ఏ పని జరిగించకుండా, మేము చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మీ సహాయాన్ని మేము పొందుకొని మేము జరిగించి మేము గొప్ప సక్సెస్ అనేది పొందుకొనుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.